వేదిక మీద వేదిక ముందు ఉన్న పెద్దలారా మిత్రులారా, ఒక స్కూల్ ఫంక్షన్ జరిగింది. అదృష్టవశాత్తు పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇవాల్టి విషయాన్ని కొద్దిగా అధ్యక్షుల వారి అనుమతితో విషయాన్ని మార్చి స్కూలు పిల్లలకి సరిపోయేటటువంటి 4 జీవిత ఫార్ములాలు చెప్తాను. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. 4 ఫార్ములాల పేర్లు చెప్తాను, అందరూ నాతో పాటు అనాలి. మొట్టమొదటి ఫార్ములా పేరు గణేశ ఫార్ములా. ఏం ఫార్ములా? మొట్టమొదటి ఫార్ములా పేరు గణేశ ఫార్ములా. రెండవ ఫార్ములా పేరు శివ ఫ్యామిలీ ఫార్ములా. ఏంటి ఫార్ములా? మొట్టమొదటిది గణేశ ఫార్ములా, రెండవది శివ ఫ్యామిలీ ఫార్ములా, మూడవది దుర్గా రావణ ఫార్ములా. మూడవది ఏంటి? వెరీ గుడ్. 4వ ఫార్ములా సీతా హనుమాన్ ఫార్ములా. 4వ ఫార్ములా ఏంటి? ఓకే. మొట్టమొదటి ఫార్ములా ఏంటి? వెరీ గుడ్. రెండవ ఫార్ములా, మూడవ ఫార్ములా, వెరీ గుడ్. 4వ ఫార్ములా, వెరీ గుడ్. ఈ 4 ఫార్ములాల్లో మొట్టమొదటి ఫార్ములా గణేశ ఫార్ములా మీకోసము. ఎవరి కోసము? ఇండివిజువల్, నా కోసము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్, పిన్న పెద్ద అందరికీ వాళ్ళ కోసము. రెండవ ఫ్యామిలీ ఉంది, శివ ఫ్యామిలీ ఫార్ములా ఏదైతే ఉందో ఇది మన ఫ్యామిలీ కోసం. మూడవ ఫార్ములా ఏదైతే ఉందో, మూడవ ఫార్ములా ఏంటి? దుర్గా రావణ ఫార్ములా ఏంటంటే, మనము సమాజం కోసం పనిచేసేటప్పుడు స్కూళ్ళల్లో, ఆఫీసుల్లో, హాస్పిటల్స్లో, రకరకాలుగా వ్యాపారాల్లో పనిచేసేటప్పుడు మనకి పనికొచ్చే ఫార్ములా. 4వ ఫార్ములా ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఇండివిజువల్ ఫార్ములా, వ్యక్తిగత ఫార్ములా. సో మొట్టమొదటి ఫార్ములా గణేశ ఫార్ములా. ఒక్కసారి అందరూ 1 నిమిషం కళ్ళు మూసుకుని గణేశుడి విగ్రహాన్ని తలుచుకోండి. గణేశుడి విగ్రహం ఎలా ఉంటుంది? తొండం ఉంటుంది, 2 దంతాలు ఉంటాయి, చిన్న కళ్ళు ఉంటాయి, పెద్ద చెవులు ఉంటాయి, పెద్ద పొట్ట ఉంటుంది. ఆయన ఒక చేతిలో లడ్డు ఉంటుంది, ఇంకొక చేతిలో అంకుశం ఉంటుంది. ఆ తరువాత ఆయనకు ఒక వాహనం ఉంటుంది. వాహనం ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి ఈ గణేశుడి విగ్రహం మనకి చెప్పేది ఏమిటి? మొట్టమొదట గణేశుడి కళ్ళు చిన్నగా ఉంటాయి. చిన్న కళ్ళు దేనికోసము? దేనినైనా చాలా జాగ్రత్తగా పరిశీలించాలంటే, చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయాలంటే మన కళ్ళు చిన్నవవుతాయి. ఆశ్చర్యం వచ్చినప్పుడు కళ్ళు పెద్దవవుతాయి. ఏదన్నా విషయాన్ని జాగ్రత్తగా చదవాలన్నట్లయితే కళ్ళు దగ్గరికి చేసుకుని చికిలించి చూస్తాం దాన్ని. కాబట్టి వినాయకుడికి చిన్న కళ్ళు ఎందుకున్నాయంటే అన్ని వస్తువుల్ని జాగ్రత్తగా పరిశీలించడం కోసము. మనందరం కూడా విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఇంకేదన్నా పని చేసేవాళ్ళు కావచ్చును, మనందరికీ కూడా నిశితమైన పరిశీలన జ్ఞానం ఉండాలి. క్లోజ్ అండ్ కీన్ అబ్జర్వేషన్, అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్, ఇది జరగాలి. రెండవది, చెవులు పెద్దగా ఉన్నాయి వినాయకుడికి. ఎందుకున్నాయంటే ఎక్కడెక్కడి నుంచి అన్ని విషయాలు సేకరించాలి. ఎందుకంటే జ్ఞానాన్ని సేకరించాలంటే జ్ఞానాన్ని మనము వినడం ద్వారా సేకరిస్తాం. అందుకనే జ్ఞానానికి ఒక పేరుంది. ఆ పేరేంటంటే శృతము. శృతము అంటే చెవుల ద్వారా విని నేర్చుకునేదే జ్ఞానము. మన టీచర్లు మనకి పాఠాలు చెప్తూ ఉంటారు, విని నేర్చుకుంటాం కాబట్టి మనకి శృతమోది. ఇందాక ప్రార్థన చెప్పారు, ఆర్ఎస్ఎస్ ప్రార్థనలో కూడాను శృతం చైవ యత్కంటకాకీర్ణ మార్గం అనే మాట ఉంది. శృతము అంటే జ్ఞానము. ఈ కష్టాల దారిలో నడవడం కోసము నాకు జ్ఞానం కావాలి అన్నారు. కాబట్టి వినాయకుడి పెద్ద చెవులు ఏమని చెప్తున్నాయంటే, ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడాను అన్ని విషయాలు, మంచి విషయాలు నేర్చుకోవాలి అని చెప్తున్నాయి. మూడవది, వినాయకుడికి దంతం ఉంది.
దంతం ఎందుకుంది? ఎవరన్నా దాడి చేయడానికి వచ్చినా, ఎవరన్నా బెదిరించడానికి వచ్చినా, భయపెట్టడానికి వచ్చినా కూడాను, చూడు నాకు ఇంత పెద్ద దంతం ఉంది జాగ్రత్త అని చెప్పడం కోసం, సాహసం కోసం, ధైర్యం కోసం. ఇందాక మనం చెప్పినటువంటి నమస్తే సదావత్సలేలో కూడా అజేయాంచ విశ్వస్య దేహీశ శక్తిమని చెప్పాము. అంటే యావత్ ప్రపంచము నా మీద యుద్ధం చేయడానికి వచ్చినా కూడాను దాన్ని తట్టుకుని నిలవగలిగే శక్తి కావాలి. అదే మనము ఈ ఏనుగు యొక్క దంతం చెప్తుంది. ఒక దంతం విరిగి ఉందంటే నేను పొడిస్తే దంతం విరిగింది, ఒకడు చచ్చిపోయాడు, వాడి పేరు ఫలానా రాక్షసుడు అని చెప్పేందుకు దంతాలన్నమాట. భయపెట్టే దంతం ఒకటి ఉంటుంది, కానీ యాక్చువల్గా నమిలే దంతాలు వేరుంటాయి, అవి కనపడవు. అవి దిఖానేకే దాంత్ అలగ్ और చబానేకే దాంత్ అలగ్ వినాయకుడికి. కాబట్టి మనము కూడాను భయపెట్టవలసిన చోట బలాన్ని ప్రదర్శించాల్సిన చోట బలాన్ని ప్రదర్శించాలి. అట్లాగా వినాయకుడికి పెద్ద పొట్ట ఉంటుంది. ఎందుకు పెద్ద పొట్ట ఉంటుంది? అన్ని విన్న విషయాలన్నీ పొట్టలో దాచుకోవాలి. విన్నవన్నీ అందరికీ చెప్పకూడదు, మంచి మాత్రమే 10 మందికి చెప్పాలి, చెడు పొట్టలో దాచిపెట్టుకోవాలి. అందుకే వినాయకుడికి పెద్ద పొట్ట ఉంటుంది. చెడ్డ విషయాలు, ఒరే వాడు ఏం చేశాడో తెలుసా నిన్న అని మనం చెడ్డ మాట చెప్తాం, చెడ్డ మాటల్ని ఎక్కువ ప్రచారం చేస్తాము. మంచి మాటల్ని మాత్రమే ప్రచారం చేయాలి. కాబట్టి మనకి చెడ్డ మాటల్ని, చెడు అంతా కూడా దాచుకోవడానికి ఆ పెద్ద పొట్ట. నేను చెడుని దాచుకుంటాను, సమాజానికి మంచిని ఇస్తాను. వినాయకుడికి ఒక తొండం ఉంటుంది. ఎందుకు తొండం ఉంటుంది? తొండం అనేది దూరంగా ఉన్న వస్తువుని పట్టుకుని తీసుకోవడం కోసము. కాబట్టి నాకు నాలెడ్జ్ రావాలి, జ్ఞానం రావాలి, మంచి గుణాలు రావాలి, రామకృష్ణ మఠానికి వెళ్ళి నేర్చుకుంటాను, ఆర్ఎస్ఎస్కి వెళ్ళి నేర్చుకుంటాను, మంచి సంస్కృతాన్ని బోధించే టీచర్ దగ్గరికి వెళ్తాను, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తాను, లైబ్రరీ ఉంది లైబ్రరీకి వెళ్తాను. ఇట్లాగా అవుట్ రీచ్ ఉండాలన్నమాట. ఇంత పెద్ద వినాయకుడి ఒక చేతిలో లడ్డు ఉంది. మంచి పని చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. అంకుశం ఉంది, చెడు పని చేసే వాళ్ళని దండించి నియంత్రించి దారిలోకి తీసుకుని రావాలి. నాట్ కిల్ బట్ కరెక్ట్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ టు ద రైటియస్ పాత్. ఈ మూడు ఇవన్నీ అయిన తర్వాత వినాయకుడిని చూస్తే మనకు ఒక ఆశ్చర్యం కలుగుతుంది. అంత పెద్ద పొట్ట, అంత పెద్ద చెవులు అన్నీ ఉన్న వినాయకుడికి చాలా చిన్న వాహనము ఎలుక ఉంటుంది. ఎలుక ఎందుకుంది వినాయకుడికి? వినాయకుడికి పెద్ద వాహనము ఒక ఏనుగో ఒంటో ఏదో ఉండాలి కదా. ఎందుకు ఎలుక ఉందంటే, నువ్వు ఎంత పెద్దవాడివైనా, ఎంత గొప్పవాడివైనా సామాన్య వ్యక్తిలా జీవించు, చాలా ఖర్చు ఇవన్నీ తగ్గించుకుని ఒక సామాన్యుడిలా జీవించని చెప్పడం కోసమే ఎలక వాహనం. ఈరోజు మన సమస్యలన్నీ ఎక్కడొస్తున్నాయంటే, నాకు వచ్చేది 100 రూపాయలు, నా ఖర్చు 1000 రూపాయలు. కాబట్టి దానిని తగ్గించుకోవడం కోసమే వినాయకుడికి ఎలక వాహనం. కాబట్టి గణేశ ఫార్ములాలో ఇది ఇండివిజువల్స్ కోసం. రెండవ ఫార్ములా, మొట్టమొదటి ఫార్ములా అయిపోయింది. రెండవ ఫార్ములా ఏంటి? ఎస్, యువర్ మెమరీ ఈస్ ఫెనామినల్, వెరీ గుడ్, ఆసమ్. శివ ఫ్యామిలీ ఫార్ములాలో ఒకసారి శివుడి ఫ్యామిలీ ఎప్పుడన్నా ఫోటోలు చూసారా? ఎవరెవరు ఉంటారు? శివుడు ఉంటాడు, పార్వతి ఉంటుంది, గణేశుడు ఉంటాడు, కార్తికేయుడు ఉంటాడు, కుమారస్వామి ఉంటాడు. ఇవి కాకుండా కూడా కొన్ని ఉంటాయి. ఇంకేముంటాయి? ఎవరన్నా చెప్పగలరా? ఒక్కరు లేచి చెప్పండి. నువ్వు లేచి చెప్పు. నంది ఉంటుంది, వెరీ గుడ్. ఇంకా నెమలి ఉంటుంది. ఇంకా నువ్వు చెప్పు. స్నేక్ ఉంటుంది, పాము ఉంటుంది, వెరీ గుడ్. ఇంకా నువ్వు చెప్పు. గంగ ఉంటుంది. గంగ శివుడి ఫ్యామిలీలో రాదులే. చెప్పు. ఎలుక ఉంటుంది, వెరీ గుడ్, చాలా మంచి మాట చెప్పారు. ఓకే, కూర్చోండి. శివుడి ఫ్యామిలీ చూస్తే మనకు ఒక ఆశ్చర్యం కనిపిస్తుంది. శివుడి ఫ్యామిలీలో ఎవ్వరికీ కూడాను ఒకళ్ళకొకళ్ళకి లింక్ ఉండదండి. శివుడేమో వాళ్ళంతా భస్మం పూసుకుంటాడు. అరే మంచి చొక్కా ప్యాంట్ వేసుకోవయ్యా అంటే, లేదు లేదు నాకేమీ వద్దు అని ఒక ఏనుగు చర్మాన్ని కప్పుకుంటాడు. శివుడి ఫ్రెండ్స్ అందరూ ఎవరు అంటే శ్మశానాల్లో ఉండే భూతాలు. ఆయన మెడలో పాము ఉంటుంది, ఇక్కడ గొంతులో విషం ఉంటుంది. మొత్తం అంతా కూడాను భూతాలు, ప్రేతాలు, పిశాచాలన్నీ శివుడికి ఫ్రెండ్స్. అంటే శివుడికి తన ఒంటి మీద స్పృహ ఉండదు.
కానీ శివుడి భార్య అయినటువంటి పార్వతీదేవి ఎలా ఉంటుంది? అందమైనటువంటి చీర కట్టుకుంటుంది, సకలమైనటువంటి గొప్ప ఆభరణాలు కట్టుకుంటుంది. హిమాలయాల్లో ఉన్నటువంటి హిమరాజ యొక్క కుమార్తె ఆమె. ఈయనకి ఆమెకి ఎక్కడ మ్యాచింగ్ లేదు. వాళ్ళిద్దరికీ మాత్రమే కాదు, పిల్లల్లో కూడా మ్యాచింగ్ లేదు. కుమారస్వామి ఏమో చాలా అందగాడు, చాలా చక్కగా ఉంటాడు. సైనికులు, దేవతా సైన్యం ఏదైతే ఉందో దాని నాయకుడు. హీఈస్ ద చీఫ్ ఆఫ్ ది డివైన్ ఆర్మీ. వినాయకుడేమో పెద్ద పొట్టిగా ఉంటాడు. ఆయన అంతా కూడా విచిత్రమైనటువంటి ఏనుగు తొండము. కాబట్టి కుమారస్వామికి వినాయకుడికి కూడా పొంతన లేదు. తల్లికి తండ్రికి పొంతన లేదు. ఇద్దరు అన్నదమ్ములకి పొంతన లేదు. పోని వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ వాహనాలకు కూడా పొంతన లేదు. వినాయకుడి వాహనం ఎలక. ఎలకని తింటే ఆకలి తీర్చుకుంటుంది పాము. పాము ఎక్కడుంటుంది? శివుడి మెడలో ఉంటుంది. పాము తినడానికి ఎప్పుడు కూడా నెమలి ప్రయత్నం చేస్తుంటుంది. నెమలికి ఆహారం పాము. కాబట్టి నెమలి పాముని తినాలనుకుంటుంది, పాము ఎలుకని తినాలనుకుంటుంది. ఈ మూడు కలిసి ఉంటాయి. ఇవి కాకుండా అమ్మవారి వాహనమేమో సింహము, అయ్యవారి వాహనమేమో నంది. నందిని తినడమే అంటే ఎద్దుని తినడము పులి యొక్క పని, సింహం యొక్క పని. కాబట్టి ఎక్కడ పొంతన లేదు. పార్వతికి శివుడికి పొంతన లేదు, వినాయకుడికి కుమారస్వామికి పొంతన లేదు, వాళ్ళ వాహనాలకి పొంతన లేదు. కానీ వీళ్ళందరూ కలిసిమెలిసి జీవిస్తారు. వీళ్ళందరూ ఎందుకు కలిసిమెలిసి జీవిస్తారంటే వీళ్ళందరికీ ఒకరి పట్ల ఒకరి మీద ప్రేమ ఉండి, వీళ్ళందరికీ ఒకరి పట్ల ఒకరి మీద వాత్సల్యం ఉంది. నీలో ఉన్నటువంటి లోపాలతో సహా నిన్ను నేను ప్రేమిస్తాను, నీలో ఉన్నటువంటి తప్పిదాలతో సహా నిన్ను నేను ప్రేమిస్తాను. ఈ రకమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టే ఈ ఫ్యామిలీ నిలబడింది. కాబట్టి మన ఫ్యామిలీలో కూడాను మన అమ్మ అంటుంది సెల్ ఫోన్ పక్కన పెట్టి చదువు అంటుంది. నాన్నగారు ఎవరో ఫ్రెండ్స్ వస్తారు, కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. ఒక తమ్ముడికి క్రికెట్ ఇష్టము, ఇంకో తమ్ముడికి చెస్ ఇష్టము. మనలో కూడా పొంతనుండదు. ఒకడికి విరాట్ కోహ్లీ ఇష్టమైతే ఒకడికి రోహిత్ శర్మ ఇష్టము, ఒకడికి పవన్ కళ్యాణ్ ఇష్టమైతే ఇంకొకటి ఇష్టం. మనలో కూడాను పొంతన ఉండదు. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను మనము కలిసి ఒక కుటుంబంలా జీవించాలి. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, అన్న, తమ్ముడు, మామ, అత్త, వీళ్ళందరూ కూడా మనం ఒక కుటుంబము. కాబట్టి శివ ఫ్యామిలీ ఫార్ములా ఏం చెప్తుందంటే మీలో ఎన్ని వైరుధ్యాలు ఉన్నా, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, యు ఆర్ వన్ ఫ్యామిలీ అండ్ స్టే టుగెదర్, లవ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ. ఇది శివ ఫ్యామిలీ చెప్తోంది. మూడవ ఫార్ములా మన వ్యవస్థలో సమాజం కోసము. ఆ ఫార్ములా ఏంటండి? వెరీ గుడ్, దుర్గా రావణ ఫార్ములా. మీరు ఒకసారి దుర్గా అమ్మవారు ఎలా ఉంటారు? దుర్గా అమ్మవారికి ఒక తల ఉంటుంది, 10 చేతులు ఉంటాయి. రావణాసురుడికి ఎన్ని తలలు ఉంటాయి? చేతులు ఎన్ని ఉంటాయి? 2 చేతులు ఉంటాయి. మీరు ఎప్పుడన్నా జాగ్రత్తగా గమనించండి. రావణాసురుడికి చేతులు 2, తలలు 10. అమ్మవారికి తల 1, చేతులు 10. ఇది ఏం చెప్తుంది? అమ్మవారి తల ఇదిగో ఆ పని చెయ్యి అని ఈ చెయ్యికి చెప్తే ఈ చెయ్యి ఆ పని చేస్తుంది. ఇదిగో ఈ గదిలో ఈ వస్తువు ఉంది, ఆ పని చెయ్యి అంటే ఈ చెయ్యి పని చేస్తుంది. ఆ చెంచాతోటి ఆ దానిమ్మ గింజల్ని తీసి నోట్లో వెయ్యి అని చెప్తే ఆ చెయ్యి పని చేస్తుంది. రావణాసుడి దగ్గర సమస్య ఏంటంటే తలలు 10. ఒక తల చెప్తుంది నాకు అమృతాంజనం రాయి, ఆ చెయ్యి పరిగెడుతుంది. నాకు కాదు, ముందు కాఫీ పెట్టు అంటుంది ఇంకొక తల. ఈ తల కాఫీ పెట్టమనేటప్పటికి లేదు నాకు ఉప్మా తయారు చేయంటుంది మూడోది. లేదు ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి, ముందు బయలుదేరు అంటుంది. ఈ ఉన్నవి 2 చేతులు. ఈ 2 చేతులు ఏమి చేయగలవు? ఒక సంస్థ కానీ, సమాజము కానీ, విద్యాలయము కానీ, వ్యవస్థ కానీ, దేశం కానీ నడవాలంటే దేశమంతా ఒకే ఆలోచనతో ఉండాలి, అమ్మవారి తలలాగా. దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను తమ బాధ్యతల్ని తమకిచ్చినటువంటి పనుల్ని, కర్తవ్యాల్ని నిర్వహించాలి. ఆ కర్తవ్యాన్ని వాడు నిర్వహించాలి. ఒకే ఆలోచన, ఒకే ఆదేశము, ఒకే ఆజ్ఞ,
ఒకే ఆదర్శం, కానీ ఆచరించేందుకు పని చేసేందుకు 10 చేతులు, పనిని పంచుకునేందుకు 10 మంది, ఆలోచించేందుకు అందరూ ఒకే రకంగా ఆలోచించగలగడం. ఇది దుర్గమ్మవారిలో కనిపిస్తుంది. రావణాసురుడిలో తలలు 10 తలపులు ఉంటాయి, 10 రకాల ఆలోచనలు ఉంటాయి. చేసేందుకు 2 చేతులు, యాక్చువల్గా పని చేయాలన్నప్పుడు చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి ఏ మోడల్ మంచిది, దుర్గా అమ్మవారు మంచిది అన్నటువంటి వాళ్ళు ఒకసారి చేయలేపండి. అచ్చా, చేయించండి. రావణాసురుడి మోడల్ మంచిదనే వాళ్ళు ఒక్కళ్ళు చేయలేపండి. ఎవ్వరూ లేపరు. కాబట్టి ఈ దుర్గా రావణ ఫార్ములా మనకి చెప్పేది ఏంటంటే, సంస్థలు కానీ సంఘటనలు కానీ లేకపోతే వ్యవస్థలు కానీ నడవాలంటే ఆలోచన ఒకటిగా ఉండాలి, ఐకమత్యం ఉండాలి. వీటితో పాటు పనిచేసేందుకు 10 మంది కలిసి రావాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే సంస్థ కానీ సమాజం కానీ విజయం సాధిస్తుంది. ఇది 3వ ఫార్ములా. 4వ ఫార్ములా, అదేం ఫార్ములా? ఓకే, ఇప్పుడు మొట్టమొదటి ఫార్ములా పేరు చెప్పండి. 3వ ఫార్ములా చెప్పండి. 2వ ఫార్ములా, 4వ ఫార్ములా. ఓకే, సీతా హనుమాన్ ఫార్ములా. ఈ సీతా హనుమాన్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి, మన అందరి జీవితాలకి చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనం అందరికీ రాముడి కథ తెలుసు, రామాయణం తెలుసు. రామాయణంలో అందరికన్నా బలవంతుడైనటువంటి వాడు ఎవరంటే ఆంజనేయుడు, హనుమంతుడు. అందుకే మనం ఏమన్నాము, నాసై రోగహరై సబపీడ జపత నిరంతర హనుమత వీర అన్నాము. హనుమంతుడి పేరు తెలిస్తే భూత పిశాచ నికట నహి ఆవయ్ అన్నాం ఇందాక హనుమాన్ చాలీసాలో. భూతాలు పిశాచాలు దగ్గరికి రావు హనుమంతుడి పేరు. అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహం అన్నాము హనుమంతుడిని. అంత బలవంతుడు హనుమంతుడు. ఎంత శక్తిమంతురాలు సీతమ్మవారు. సీతమ్మవారు ఏకంగా దేవత, ఆమె రాముల వారి పత్ని. కానీ సీతా అమ్మవారు అందరికన్నా శక్తిమంతులు, హనుమంతుడు అందరికన్నా బలవంతుడు. ఇంత బలవంతుడైనటువంటి హనుమంతుడికి, ఇంత శక్తివంతురాలైనటువంటి సీతా అమ్మవారికి కూడాను బలహీన క్షణం వచ్చినప్పుడు, మానసిక దౌర్బల్యం వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. హనుమంతుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు? రాముడు పంపించాడు, సీతమ్మవారిని వెతకమన్నాడు. సీతమ్మవారిని వెతికాడు, అశోక్ మొత్తం అంతా కూడా వెతికాడు, ఎక్కడా సీతమ్మవారు దొరకలేదు. రావణాసురుడు అంతఃపురంలో వెతికాడు, సీతమ్మవారు దొరకలేదు. ఇంకా తిరిగి వెళ్ళి నేను రామా నాకు సీత దొరకలేదని చెప్తే రాముడు చనిపోతాడు. రాముడు చనిపోవడం చూసి లక్ష్మణుడు చనిపోతాడు. లక్ష్మణుడు చనిపోవడం చూసి సుగ్రీవుడు చనిపోతాడు. సుగ్రీవుడు చనిపోవడం చూసి మొత్తం వానరసేన చనిపోతుంది. వానరసేన చనిపోవడం చూసి ఆ వార్త తెలిసినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి భరతుడు, అయోధ్య వాసులు, ప్రజలందరూ చనిపోతారు. ఇంతమంది చనిపోవడం కన్నా నేను చనిపోవడం మేలు అని ఆంజనేయ స్వామి అగ్ని ప్రవేశం చేయాలనుకుంటాడు, అంటే నిప్పుల్లో దుంకాలనుకుంటాడు. మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ హనుమంతుడు, కానీ ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ సీతమ్మవారు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఎప్పుడు? రావణాసురుడు భయపెట్టిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, రాక్షస వనితలు ఏడిపిస్తున్నారు. ఎక్కడ రాముడు తెలియదు, నేను ఉన్నానో లేదో రాముడికి తెలియదు, అక్కడ అసలు రాముడు నా గురించి వెతుకుతున్నాడో లేదో తెలియదు. ఏమిటి బ్రతుకు, నేను వచ్చేసేసి అడవిలో ఇలా పడున్నాను, ఏమిటి ఈ బ్రతుకు? బ్రతికే కన్నా రావణాసురుడి చేతిలో నాశనం అయ్యే కన్నా చనిపోవడం మేలు అనుకుంది సీతమ్మవారు. మనిషి 2 కారణాలతో ఆత్మహత్య చేసుకుంటాడు. ఒకటి కష్టం ఎక్కువైనప్పుడు, రెండవది అనుకున్నది సాధించలేకపోయినప్పుడు. ఈ 2 కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే సీతమ్మవారు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది, ఆంజనేయ స్వామి కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తర్వాత ఒక్క క్షణం ఆగారు. ఇద్దరు కూడా ఒక క్షణం ఆగారు. సీతమ్మవారు ఒక్క క్షణం ఆగింది. ఆగేటప్పటికీ ఆమె కూర్చున్నటువంటి చెట్టు మీద నుంచి రామ 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 అని వినిపించింది. ఇదేమిటి? ఈ రావణాసురుడి లంకలో రామరామ అంటున్నారు, ఎవరబ్బా అని చూస్తే పైన ఒక కోతి ఉంది. రామ 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 రామ. కోతి ముందుకు దుంకింది, రాముడి కథంతా చెప్పింది. అమ్మా నీకోసం రాముడు వెతుకుతున్నాడని చెప్పింది.
సీతమ్మవారు ఒక్క క్షణం ఆగడం వల్ల సీతమ్మవారి జీవితంలో రావణాసురుడి వధ జరిగింది, రాముడితో కలయిక జరిగింది, మళ్ళీ రామ పట్టాభిషేకం జరిగింది, రాజ్యము ఆమె వెళ్ళింది. హనుమంతుడు కూడా అగ్ని ప్రవేశం చేసే ముందు ఒక్క క్షణం ఆగాడు. ఆగేటప్పటికీ తాను దాగున్నటువంటి చెట్టు నుంచి కింద ఒక ఆమె ఏడుస్తూ రామ 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 అని ఏడుస్తోంది. ఎవరా ఏడ్చే ఆవిడ? సీతమ్మవారు. సీతమ్మవారు ఏడ్చేటప్పటికి ఎవరు ఇక్కడ రామ రామ అంటున్నారు అని చెప్పి ఆమె కిందకు దూకింది. కిందకు చూశాడు, చూస్తే సీతమ్మవారు. కాబట్టి ఈ సీతా హనుమాన్ చెప్పే ఫార్ములా ఏంటంటే, ఒక్క క్షణము ఎప్పుడన్నా మనకి నిరాశ నిండిపోయి ఇంకా ఈ జీవితం లాభం లేదు, ఈ బతుకు లాభం లేదని అనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగండి. ఒక్క క్షణం ఆగిన తర్వాత ఏం జరిగింది? సీతమ్మవారి జీవితం లోయెస్ట్ పాయింట్కి వచ్చింది. లోయెస్ట్ పాయింట్ నుంచి ఆ తరువాత ఆమె ఒక్క క్షణం ఆగిన తర్వాత అది హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళింది. ఆంజనేయ స్వామికి జీవితంలోని లోయెస్ట్ పాయింట్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అక్కడ కొంచెం ఆగేటప్పటికి హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళాడు. లంకని మొత్తం కాల్చేసేసాడు. రావణాసుడికి గుణపాఠం చెప్పాడు. రాముడి దగ్గరికి వెళ్ళి ఇదిగో సీతమ్మవారి ఇక్కడ ఉందని చెప్పాడు. కాబట్టి ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ మే వెల్ బీ ద స్టార్టింగ్ పాయింట్ టు రీచ్ ద హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఒక్క క్షణం ఆగాడు హనుమంతుడు, ఒక్క క్షణం ఆగింది సీత. 10th ఫెయిల్ అయ్యాను, జై కోమటి చెరువు. ఆ అమ్మాయి నన్ను చూసి చీపో అంది, జై ఆర్టీసీ బస్సు, లేకపోతే ఎక్కడన్నా రైల్వే. చిన్న చిన్న కారణాలు. అమ్మ సెల్ ఫోన్ ఇవ్వలేదు, ఆత్మహత్య. నాన్న సినిమాకి వెళ్ళొద్దన్నాడు, ఆత్మహత్య. ఇటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఈ 4వ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవాలి. 4వ ఫార్ములా ఏంటది? వెరీ గుడ్. ఇప్పుడు ఈ 4 ఫార్ములాల్ని ఒక్కసారి మనం తలుచుకుందాము. ఈ 4 ఫార్ములాల్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో, మన జీవితాల్లో పాటిస్తామో, ఆచరిస్తామో, అన్ని క్షణాల్లో గణేశ ఫార్ములా ద్వారా వ్యక్తిగత జీవితాన్ని, శివ ఫ్యామిలీ ఫార్ములా ద్వారా మన కుటుంబాలను, అదేవిధంగా సమాజాన్ని దుర్గా రావణ ఫార్ములా ద్వారా, ఆ తరువాత వ్యక్తిగత సమస్యలు వచ్చినప్పుడు సీతా హనుమాన్ ఫార్ములాని మనము పాటిస్తే ఆ సమాజము తనను తాను రక్షించుకోగలుగుతుంది. తనను తాను రక్షించుకోగలిగే సామర్థ్యం ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందో అది యుద్ధాయ కృత నిశ్చయ, అనుక్షణము నిరంతరము యుద్ధం కోసం సిద్ధంగా ఉంటుంది. యుద్ధం అంటే సైనికుడు యుద్ధం చేయడు. సైనికుడు చేసే యుద్ధం చాలా చిన్న యుద్ధము. అసలైన యుద్ధము చేసేది సర్వసాధారణ ప్రజానీకం. సర్వసాధారణ ప్రజానీకము యుద్ధములో పాల్గొనకపోతే కేవలము సైనికుడు యుద్ధంలో పాల్గొనలేడు. యుద్ధానికి వెళుతున్నటువంటి సైనికుడికి ఒక సోదరి వచ్చి రాఖీ కడుతుంది. రాఖీ కట్టినప్పుడు అతనికి ధైర్యం వస్తుంది. నా చెల్లెలు నాకు రక్ష కట్టింది, నా చెల్లెల్ని కాపాడటం కోసం నేను యుద్ధం చేయాలన్నటువంటి ఆవేశం సైనికుడికి వస్తుంది. అంతేగాని నువ్వు యుద్ధం చేస్తూ ఉండు, నేను పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడతాను, పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ చూస్తాను, నువ్వు యుద్ధం చేస్తుండు, స్వదేశీ కావాలి, కానీ నేను అమెరికన్ వస్తువుల్ని పెంచుకుంటాను, వాటినే ఇంట్లో ఉంచుకుంటాను. కాబట్టి సర్వసాధారణ సగటు మానవుడిలో దేశభక్తి స్థాయి ఏ మేరకు ఉంటుందన్నది నిర్ణయమైతేనే ఆ దేశం యుద్ధంలో విజయం సాధిస్తుంది. యుద్ధంలో గెలిచేది సగటు సాధారణ వ్యక్తులు. మీరందరూ స్కూల్ పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక 2 స్కూల్ పిల్లల కథలు చెప్పి నేను ముగిస్తా. హై స్కూల్లో చదివే పిల్లలు కూడా దేశం కోసం ఎటువంటి పని చేయగలరు. ఒక పిల్లవాడు కాశ్మీర్కి చెందిన పిల్లవాడు, ఒక పిల్లవాడు బెంగాల్కి చెందినవాడు. కాశ్మీర్కి చెందినటువంటి పిల్లవాడి పేరు మీర్ మక్బూల్ షేర్వానీ. అతని పేరు మీర్ మక్బూల్ షేర్వానీ. మీర్ మక్బూల్ షేర్వానీ 1947లో పాకిస్తాన్ కశ్మీర్ని ఆక్రమించుకోవడానికి వచ్చింది. కశ్మీర్ని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పటికీ మన సైన్యం అప్పటికి ఇంకా తయారుగా లేదు.
మన సైన్యం శ్రీనగర్కి రావాలి, ఢిల్లీ నుంచి శ్రీనగర్ రావాలి, శ్రీనగర్ వచ్చిన తర్వాత కాపాడాలి. ఆ సమయంలో పాకిస్తానీ సైన్యము కశ్మీర్లో ఉన్నటువంటి బారాముల్లా అనేటటువంటి ప్లేస్ దాకా వచ్చింది. బారాముల్లా అంటే వరాహమూల అనే పదం. వరాహమూలము అంటే వరాహ అవతారం అక్కడ జరిగింది కాబట్టి వరాహమూలం. అది వరాహమూలం ఈరోజు అనలేక వాళ్ళు బారాముల్లాను మార్చారు, అది వేరే విషయం. సో ఈ బారాముల్లా దాకా వచ్చిన తర్వాత ఈ మక్బూల్ షేర్వానీ 14 సంవత్సరాల కుర్రాడు పాకిస్తానీల దగ్గరికి వెళ్ళాడు. పాకిస్తానీ సైనికుల దగ్గరికి వెళ్ళి సలాం వాలేకుం అన్నాడు. వాళ్ళు కూడా వాలేకుం అస్సలాం అన్నారు. అన్న తర్వాత మనవాడే వచ్చాడు రా అనుకున్నాడు పాకిస్తానీ. వాలేకుం అస్సలాం అంటున్నాడు మనవాడు అనుకున్నాడు. వాడు అన్నాడు, మీకు శ్రీనగర్కి వెళ్ళాలి కదండి అంటే, అవును నేను శ్రీనగర్కి తొందరగా వెళ్ళాలి, ఇండియన్ ఆర్మీ రావడానికి ముందు మేము శ్రీనగర్ని కబ్జా చేసుకోవాలి, తొందరగా వెళ్ళాలనుకుంటున్నాం అంటే, మీకు షార్ట్ కట్ చూపిస్తానండి అన్నాడు మక్బూల్ షేర్వానీ. షార్ట్ కట్ చూపిస్తావా, చలో చలేంగి అన్నాడు. పాకిస్తానీ సైన్యము ముందు వెనక నడుస్తోంది, ముందు మక్బూల్ షేర్వానీ నడుస్తున్నాడు. ముందు నడుస్తూ ఉన్నాడు. అయ్యా తొందరగా వెళ్ళిపోతామండి, ఇది షార్ట్ కట్ అండి, తొందరగా వెళ్తామండి అని చెప్తూనే ఉన్నాడు. వీళ్ళు చలో చలేంగే, కశ్మీర్కో కబ్జా కర్లేంగే, శ్రీనగర్కో కబ్జా కర్ దేంగే, అది ఇదని చెప్పుకుంటూ వీళ్ళు నడుస్తున్నారు. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది. కాళ్ళు నొప్పులు పుట్టడం మొదలుపెట్టింది, ఆకలి వేయటం మొదలుపెట్టింది, తెచ్చుకున్న అన్నం అయిపోయింది. పాపము ఈ పాకిస్తానీ ఆర్మీకి ఏం దొరుకుతుందా అని అటు ఇటు చూడటం మొదలుపెట్టి, బాబు ఎక్కడ అంటే, అదిగో వచ్చేస్తోంది సార్. 3 రోజులు అయిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చి, ఏయ్ ఆగు, నువ్వెవరు, అసలు ఏంటి కథ, నువ్వు మమ్మల్ని రైట్ రోడ్లోనే తీసుకెళ్తున్నావా లేదా అని అడిగితే అప్పుడు 14 ఏళ్ల మక్బూల్ షేర్వానీ నవ్వి, నేను మిమ్మల్ని కావాలనే తప్పుదోవ పట్టించి అడవిలో దారి తప్పేలా చేశాను. మక్బూల్ షేర్వానీని 3 రోజుల పాటు ఈడ్చుకుంటూ తీసుకొచ్చి బారాముల్లాలోని నడి రోడ్డులో 4 రస్తాల కూడలిలో అతన్ని శిలువ వేసి చేతులకు కాళ్లకు మేకులు దింపి, అతను 14 ఏళ్ల కుర్రవాడు కాబట్టి 14 మేకులు దింపి అతను చనిపోయాడు కానీ కశ్మీర్ని మన దేశంలో ఉండేలాగా చేసి చనిపోయాడు. ఒక 14 ఏళ్ళ అంటే 9th క్లాస్, 10th క్లాస్, 8th క్లాస్ పిల్లోడు. యుద్ధాయ కృతనిశ్చయ అంటే ఒక 8th, 9th, 10thలో ఉన్న పిల్లవాడిలో దేశభక్తి ఉంటే యుద్ధం చేయగలము, మనం గెలవగలం. 2వ ఉదాహరణ ఇస్తాను. ఇది ఎక్కడి నుంచి ఇస్తానన్నాను, ఏ ప్రాంతం అన్నాను? వెరీ గుడ్, బెంగాల్. ఇప్పటికీ చాలామందికి నిద్ర రాకుండా వింటున్నారు, అంతే కదా. మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఎక్కడిది? 2వ ఎగ్జాంపుల్ ఓకే. ఈ 2వ ఎగ్జాంపుల్ బెంగాల్లో 1971 వార్ సంఘటన ఇది. 1971లో ఈస్ట్ పాకిస్తాన్ మన దేశాన్ని ఆక్రమించేందుకు సైన్యం వచ్చి మన సరిహద్దు దగ్గర అంతా కూడా మందుగుండు దాస్తుంటే ఒక 9th క్లాస్ చదివే పిల్లోడు ఉన్నాడు, గిరిజనుడు, చిన్న గ్రామానికి చెందినవాడు. అతని పేరు చుర్ఖా ముర్ము. ఏం పేరు? చుర్ఖా ముర్ము. ఈ చుర్ఖా ముర్ము అనుమానాస్పదంగా కొంచెము సస్పీషియస్గా తిరుగుతున్నటువంటి వాళ్ళని చూసిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి బిఎస్ఎఫ్ వాళ్ళకి చెప్పాడు. బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మన ఇండియన్ ఆర్మీకి చెప్పి, అదిగో అక్కడ పాకిస్తానీలు ఉన్నారు, ఈ పాకిస్తానీలను మన దేశంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నారు. అనేటప్పటికి మన ఆర్మీ వాళ్ళు అన్నారు, సరే మేము ఇప్పుడు ఇద్దరమే ఉన్నాము, ఇమీడియట్లీ ఫోన్ చేస్తాం, ఇంకొక 15 మందిని రమ్మని చెప్తాము, ఆయుధాలతో సహా రమ్మంటాము, మా దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి, ఈ ఆయుధాలను తీసుకుని మనం వెళ్ళాలి. ఇప్పుడు మేము కొన్ని ఆయుధాలు తీసుకుంటాం కానీ మిగతా మందుగుండు సామాగ్రి మోసేవాళ్ళు ఎవరున్నారు అన్నారు. ఈ 9 ఏళ్ల చుర్ఖా ముర్ము ఊళ్ళోకి పరిగెత్తి ఇంకొక 10 మంది క్లాస్మేట్లను తెచ్చుకున్నాడు. ఆ క్లాస్మేట్లు అందరూ కలిసి మందుగుండు తీసుకెళ్ళి సరిహద్దులో ఉన్నటువంటి వరి పొలాల్లో దాచి ఉన్నారన్నమాట. మన సైనికుల్ని చూసినటువంటి 2 సైనికులు ఉన్నారు, వాళ్ళని చూసినటువంటి పాకిస్తానీ సైనికులు కాల్పులు ప్రారంభించారు. దాంతో మన జవాన్లు అన్నారు, ఈ సమయంలో పోరాడి లాభం లేదు, మనం వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు వెనక్కి వస్తున్నారు. చుర్ఖా అక్కడే ఉండిపోయాడు. చుర్ఖా ముర్ము లేదు నేను వెనక్కి రాను, ఎందుకంటే ఈ మందుగుండు సామాగ్రి ఇక్కడ ఉన్నది, ఈ మందుగుండు శత్రువు చేతిలో పడకూడదు, కాబట్టి మందుగుండు శత్రువు చేతిలో పడకుండా ఉండేందుకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అతను తన దగ్గర ఉన్నటువంటి రాళ్ళు లేకపోతే రప్పలు వీటిని విసిరి
పాకిస్తానీ సైన్యాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో చుర్ఖా ముర్ము చనిపోయాడు. కానీ మన పాకిస్తాన్ సైన్యం మన దేశంలో ప్రవేశించలేకపోయింది. కాబట్టి సర్వసాధారణ ప్రజానీకంలో దేశభక్తి ఏ స్థాయిలో ఉంటుందన్నది ఆ దేశం గెలుస్తుందా ఓడుతుందా అన్నది నిర్ధారిస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ 4 ఫార్ములాలు ఏవైతే మనం చెప్పుకున్నామో, గణేశ ఫార్ములా వ్యక్తిగత జీవితం కోసము, శివ ఫ్యామిలీ ఫార్ములా ఒక ఆరోగ్యవంతమైన కుటుంబ వ్యవస్థ కోసము, దుర్గా రావణ ఫార్ములా ఒక స్వస్థమైనటువంటి శక్తివంతమైనటువంటి సమాజం కోసము, అదేవిధంగా చిట్ట చివరి వరకు పోరాడేందుకు, గుండె దారేందుకు, లేకపోతే కాడి విడిచేందుకు, పారిపోయేందుకు లేదు, ఇది పోరాడేందుకు నేను ఇక్కడ జీవించాలన్న భావన నిర్మాణం చేసే సీతా హనుమాన్ ఫార్ములా. ఈ 4 ఫార్ములాలు మన అందరి జీవితాల్లో మనం గనక నింపుకోగలిగితే మనము కూడా యుద్ధం చేయకపోయినా సైనికులుగా మారతాము. మన సైన్యానికి, మన దేశానికి, మన ధర్మానికి బలాన్ని చేకూరుస్తాము. అదే యుద్ధాయ కృతనిశ్చయ. యుద్ధం చేయడానికి కృతనిశ్చయుడు అంటే సర్వసాధారణ ప్రజానీకములోని సంసిద్ధత, ద ప్రిపేర్డ్నెస్ అండ్ ద రెడీనెస్ ఆఫ్ ది కామన్ మ్యాన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ధన్యవాదాలు. ఇంకొక 5 నిమిషాలు ఇదే అంశం, ఇంకొక 5-10 నిమిషాలు. యాక్చువల్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని దృష్టి చేసి వారు కొంచెం టాపిక్ను చేంజ్ చేసి ఇంకా గంభీరమైన పిల్లలు కదా. ఎందుకంటే మనము చాలామంది మధ్య వయస్సులో కొంచెం ఇంకా వయసు పెరుగుతున్న వ్యక్తులను సాధించేది తక్కువ. స్వామి వివేకానంద అన్నట్టు, అబ్దుల్ కలాం అన్నట్టు పిల్లలు, యువకులు వాళ్ళు నేర్చుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి వారి పిల్లల్లో మస్తిష్కాల్లో డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు. అందరూ గుర్తుపెట్టుకుంటారా? స్టూడెంట్స్ అందరూ గుర్తుందా? కానీ నిజంగా నాకు ఆశ్చర్యం, ఎంత మెమరీ ఉంది. నాకు 4 ఫార్ములా చెప్పమంటే మా పెద్దవాళ్ళలో దాదాపు ఎవరు చెప్పరు. వారు చెప్పి 4 ఫార్ములా నేనైతే చెప్పలేను. మరి టక్క 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 పిల్లలు బహుశా ఆ జనరేషన్ వచ్చినా కొద్ది వారి మెమరీ పెరుగుతుంది. బహుశా దేశం ప్రపంచమంతా పరిణామం ఉండొచ్చు. ఇప్పుడు చాలా ఆశ వీళ్ళకు రెగ్యులర్గా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని కోరుతున్నాను. ముఖ్యంగా డాక్టర్ గారు వచ్చినందుకు, తర్వాత సుస్మిత్ డాక్టర్ గారు వచ్చారు, పిల్లలు మంచి కార్యక్రమాలు చేశారు. రాకా గారు వారి సమయాన్ని వెచ్చించి చాలాసేపు వెయిట్ చేయించి ఇచ్చారు వారిని ఇక్కడ చాలాసేపు. సో వారి క్లుప్తంగానే అద్భుతాన్ని ప్రసంగం చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు.